భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. జన విజ్ఞాన వేదిక కాపురం మండలం కవిచియాద్రిలో చక్రీపురంలోని శ్రీ చక్రీ విద్యానికేతన్ స్కూల్లో ప్రతి నెల నిర్వహిస్తున్న బీపీ షుగర్ మెడికల్ క్యాంపు 9వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పేద ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందించడం సంతోషకరమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా గౌరవ అధ్యక్షులు పిట్టల నాగరాజు, కోశాధికారి జెన్నీ, మాజీ కార్పొరేటర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త రామారావు, మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శివగౌడ్, మహేష్ గౌడ్, జన విజ్ఞాన వేదిక నాయకులు సోమయ్యాచారి, ఆండాలి, దుర్గాచారి, వెంకయ్య, జి కరుణాకర్ రెడ్డి, నాగేశ్వరరావు, వెంకటరామయ్య, శివప్రసాద్, శివశంకర్ రెడ్డి, శ్రావణ్, మధుసూదన్, ఎంఎల్ చౌదరి, వెంకటరమణ, శేషు, స్పందన, సుంజన, పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు సిహెచ్ వరప్రసాద్, చందనరాజు, ఉదయ్ భాస్కర్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రతి నెల 1500, 2000, 1200 అవుతున్న సందర్భం. దీన్ని దృష్టిలో పెట్టుకొని జన విజ్ఞాన వేదిక అనేక బస్తీల్లో తిరిగి అటువంటి వ్యక్తులందరినీ కూడా సమీకరించి మేమున్నాము, ప్రతి నెల 4వ ఆదివారం మా క్యాంపుకు రండి, ఆ క్యాంపులో మీకు టెస్ట్ చేస్తాం, అదేవిధంగా డాక్టర్స్ మీ కన్సల్టేషన్ చేసి 100 రూపాయలకే నెలకు సరిపడా మందులు మొత్తం కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళని అనేక బస్తీల నుంచి తీసుకురావడం జరిగింది. దాంతో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ప్రతి నెల చక్రీపురం ఈ క్యాంపుకి వచ్చేసి మేము ఇచ్చేటువంటి మందుల్ని 100 రూపాయలకి నెలకు సరిపడా మందులు మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. దాంతో వాళ్ళకి ఆర్థిక భారం తగ్గింది. దాంతో పాటు ప్రతి నెల కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనకి 9 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాం. కోవిడ్ లో కూడా మేము ఆపలేదు. ఆ డాటా ఎంట్రీ బేస్ తోటి వాళ్ళ మొత్తం పేషెంట్స్ యొక్క సమాచారం మా దగ్గర ఉంది, ఏ ప్రాంతంలో ఉంటారు. ఎందుకంటే మీరు ఇంత సర్వీస్ చేస్తున్నారు కాబట్టి, ఎందుకంటే ఇది ఒక్క దినంలో ఒక 5 కాదు 9 ఇయర్స్లో, అంటే 9 ఇయర్స్లో ఎన్ని వందల క్యాంపులు అయ్యిండొచ్చు. కోవిడ్లో అయితే మీరు చూసిండ్రు ఎంత చాలా అందరూ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, మీరు మాత్రం అక్కడనే నిలబడి పనిచేసిండ్రు. అన్నిటికంటే ఇంపార్టెంట్ అది. కాబట్టి మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా నేను తప్పకుండా చేసి పెడతాను. నేను ఈ ప్రెసిడెంట్ చారీ సాబ్ కానీ, కొత్త రామారావు కానీ, ఇప్పుడు ఇంతకుముందు కొత్త రామారావు ఎక్కడ క్యాంప్ ఉన్నా కూడా మనం తీసుకొని పోతాడు. మీకు ఇక్కడ నేను ఎప్పుడైనా దొరికినా దొరకకుండా మహేష్ గౌడ్ కానీ, శివాన కానీ వీళ్ళందరూ ఉంటారు మా వాళ్ళు. మీకు ఏ అవసరం ఉన్నా కూడా లోకల్లో కూడా ఏమైనా చిన్న చిన్న పనులు ఉన్నా కూడా నేను తప్పకుండా చేసి పెడతాను. అట్లే పోతే ఇప్పుడు ఆ పాపకు చెప్పింది, ఇప్పుడు నేను మహేష్ మొన్నే చెప్పినట్టు నాకు ఆ పాపది కూడా ఏదైతే ఎంబీబీఎస్ సీట్ వచ్చిందో ఆమె అన్ని కూడా టేక్ కేర్ చేసే బాధ్యత మాది. కాబట్టి 2 రోజుల్లో ఆమెకు ఏదైనా ఒక మంచి యాక్టర్ దగ్గర తీసుకొని పోయి ఇప్పిస్తారు. ఇప్పుడు రేపు ఎన్ని వచ్చి వీలైతే ఒక 4-5 రోజుల్లో. మీకు ఎప్పటిదాకా టైం ఉందమ్మా? నీకు ఇంకా ఈరోజు వస్తుంది. అంటే ఇక అమ్మాయికి పక్క ఎంబీబీఎస్ఏ కాదు, బీడీఎస్ కానీ, ఎండీ కానీ, ఇంకా మదర్ ఫాదర్ లేని వాళ్ళు ఉంటే కూడా నేను తప్పకుండా హెల్ప్ చేస్తున్నాను. ఇంకా ఎక్కువ నేను ఎక్స్ప్రెస్ చేస్తాను, ఎందుకంటే చాలా మంది మన కాన్స్టిట్యూన్సీ చాలా పెద్దగా ఉంది. ఇంకా వాళ్ళకి ఇచ్చిన నాకెందుకు ఇవ్వమంటున్నారు, అది వచ్చింది ప్రాబ్లం. అందుకు కొద్దిగా తక్కువ, అంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉన్నాను ఆ భారం నుంచి. కాబట్టి అందరు కూడా నాతో అయిన కాడికి మీ అందరు కూడా సాయం చేయడం జరుగుతుంది. మీకు ఏ అవసరాలు ఉన్నా ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాల నుంచి బీపీ షుగర్ వైద్య శిబిరం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు బీపీ షుగర్ బారిన పడిన వ్యక్తులు దీర్ఘకాలికంగా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జన విజ్ఞాన వేదిక ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ బీపీ షుగర్ వచ్చిందో వాళ్ళకి మెడిసిన్స్ ప్రతి నెల 4వ ఆదివారం మా జన విజ్ఞాన వేదిక నుంచి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు 9వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. ఈ వార్షికోత్సవం సందర్భంగా బీపీ షుగర్తో పాటు ఆర్థో పరీక్షలు, ఫిజియోథెరపీ, ఐ, డెంటల్, గైనిక్ టెస్టులు కూడా అందరికి ఉపయోగించుకునేటట్టు మేము చేయటం జరిగింది. దీంతో పాటు జన విజ్ఞాన వేదిక వీళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటంతో పాటు వాళ్ళకి మోటివేషన్ కూడా, ఆరోగ్యపు అలవాట్లు, తర్వాత ఆరోగ్యపు అలవాట్లు, తర్వాత ఆహారపు అలవాట్లు కూడా మొత్తం కూడా మోటివేషన్ ద్వారా వారికి తెలియజేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మొత్తం 35 మంది వాలంటీర్స్, జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా 5 డాక్టర్లు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. పేషెంట్స్ దాదాపు 150 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. మెడికల్ ఆఫీసర్స్ అంటే ఇప్పుడు ఏ హాస్పిటల్స్ అసోసియేట్ మాకు సంబంధించి మేము కొంచెం పీపుల్స్ డాక్టర్స్ని ఎక్కువ మందిని కలిసి వాళ్ళంటే డైరెక్ట్ హాస్పిటల్స్ కాకుండా వాళ్ళు డైరెక్ట్గానే మా క్యాంప్ గురించి వస్తూ ఉన్నారు. మొత్తం అన్ని ఉప్పల్ నియోజకవర్గంలో చక్రీపురంలోనైనా ప్రజలు ఎక్కడెక్కడ మొత్తం
ఈ ఉప్పల్ నియోజకవర్గంలో నాగారం, దమ్మాయిగూడ, తర్వాత చెర్లపల్లి, కుషాయిగూడ, చక్రీపురం ఈ ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. మెయిన్ రీజన్ ఏంటి వాళ్ళకి ప్రాబ్లం? సార్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ వన్ సెకండ్ తీసుకోండి, అందరు ఇంకా పెట్టు. ఓకే రెడీ సార్, అందరికి చూడండి. 1 సెకండ్ ఎవరని చూడండి. ఈ డాటా ఎంట్రీ ఉండటం వల్ల మొత్తం కోవిడ్